ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చినటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి కార్యక్రమం మరి ఈ గ్రంథాలయంలో నిర్వహిస్తున్నాం. కార్యక్రమాన్ని విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్రపతిగా ఉపాధ్యాయుడిగా దేశానికి పేరు వెన్ను తెచ్చినటువంటి మహనీయుడు. ఆయన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పుడు ఆ పదవికే ఆయన న్యాయం చేసి ఎంతోమంది విద్యార్థుల్ని ప్రయోజకులుగా చేసి వన్నె తెచ్చాడు. కాబట్టి అందుకు చిహ్నంగా ఆయన పేరు మీద ఆయన పుట్టినరోజుని మనం జ్ఞాపకార్థంగా జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా మనం నేషనల్ టీచర్స్ డే జరుపుకుంటున్నాం. కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన హై స్కూల్ ఉపాధ్యాయులు మాబు గారికి, మన యువకులు రాజశేఖర్, తర్వాత రంతుల్లా గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు సైన్స్ ఉపాధ్యాయుడు 2 మాటలు మాట్లాడాలి. ఉపాధ్యాయుడు అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ అన్నట్టుగా ఖ్యాతి గడించాడు ఆయన. అతని శిష్యులు అతను రైల్వే స్టేషన్ వెళ్తుంటే గుర్రం బండిలో ఆ గుర్రాన్ని వదిలేసి బండి లాగారు. రైల్వే స్టేషన్ దాకా అతన్ని గురువుని కూర్చోబెట్టి బండి లాగారు. అంతటి గురుభక్తి, ఆనాటి గురుభక్తి, ఆనాటి విద్యార్థులకు ఆనాటి ఉపాధ్యాయులకు మధ్య అంత అవినాభావ సంబంధం, అంత భక్తిభావం గల విద్యార్థులు ఉన్నారు. అప్పటి గురువులు అలాగే ఉన్నారు. ఆ ఉపాధ్యాయులు మరి వాళ్ళ దగ్గర శుశ్రూష విద్యాభ్యాసం చేసిన విద్యార్థులు కూడా గురువును అదే విధంగా గౌరవించేవారు. మరి ఆ సంప్రదాయంగా ఆనవాయితీగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన మనమంతా భారతదేశం అంతా అందరూ అన్ని పాఠశాలల్లో మరి అన్ని విద్యాలయాల్లో ఈరోజు ఈ సెప్టెంబర్ 5న ఈ జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటాం. మరి కోవిడ్ కారణంగా చాలా వరకు కార్యక్రమాలన్నీ వాయిదా పడ్డాయి. అంత ఆడంబరంగా లేదు. ఆదివారం అయినా కూడా మరి ఆయన అందరి మనసుల్లో ముద్ర వేసిన ఉపాధ్యాయుడు ఆయన. కాబట్టి ఈ గ్రంథాలయంలో మరి ప్రతి సంవత్సరం మనం క్రమం తప్పకుండా మరి తిరిగి ప్రతి సంవత్సరం దీన్ని కొనసాగించాలని మరి వచ్చే సంవత్సరం మళ్ళీ ఇంకా ఘనంగా నిర్వహించాలని అనుకుంటున్నాం.